హాయ్ ఎవ్రీవన్. యాగంటిలో కాకులు కనిపించకపోవడానికి కారణం ఏంటి? అలాగే యాగంటిలో ఉన్న బసవన్న రోజు రోజుకు పెరుగుతూ ఉంది, దానికి కారణం ఏంటి? అలాగే యాగంటిలో సహజ సిద్ధంగా ఏర్పడిన 3 గుహలు ఉన్నాయి, అవి ఏంటి? అవి ఎలా ఏర్పడ్డాయి? వాటి పేర్లేంటి? అలాగే కలియుగాంతంలో యాగంటి బసవన్న లేచి రంకే వేస్తాడని శ్రీ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఎందుకు అన్నారు? యాగంటిలో ఉన్న పుష్కరిణి ప్రత్యేకత ఏంటి? యాగంటిలో ఉమా మహేశ్వర స్వామి దేవాలయానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది. అది ఏంటి అంటే, లింగం పైన ఉమా మహేశ్వరులు దర్శనమిస్తారు. ఈ విధంగా ఎక్కడా ఉండదు, ఈ యాగంటిలో మాత్రమే ఉంటుంది. ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు చూడడంతోనే మనకు దైవభక్తి అలాగే పాజిటివ్నెస్ వస్తుంది. అలాగే హైదరాబాద్ నుండి యాగంటికి ఎలా వెళ్ళాలి, ఎక్కడ స్టే చేయాలి, యాగంటి ఎక్కడ ఉంది, అక్కడ బస్సులు అవైలబుల్గా ఉంటాయా లేదా అనేది నా ఛానల్కి వెళ్ళి ఫుల్ వీడియో చూడండి, ఫుల్ డీటెయిల్గా అర్థమవుతుంది. అలాగే ఈ వీడియోని చూస్తే మీరే యాగంటికి వెళ్ళి దైవ దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ వీడియోని మిస్ అవ్వకండి. అలాగే ఈ ఆలయంలో ఉన్న లింగం పైన ఉమా మహేశ్వరులు ఎందుకు దర్శనమిస్తారు అనేది కూడా ఉంటుంది. యాగంటి ఫుల్ చరిత్ర ఉంటుంది. నా లాంగ్ వీడియో అయితే చూడండి. వీడియోకి లింక్ ఇస్తాను, క్లిక్ చేసి చూడండి. అలాగే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే కామెంట్ చేయండి, షేర్ చేయండి.